అదాని ముడుపులపై ఎంపీల ఆందోళన ఎవరికి ఇచ్చింది మరి రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చిందిగా ముడుపులు వీళ్ళ చిత్రం చూడు చిత్రంగా ఉన్నది వీళ్ళ కథ అంతా మనిషికో బ్యాగ్ వేసుకొని వచ్చింది మళ్ళీ ఏది అదాని ఇస్తే అలా పోసుకొని పోతారా ఏంది అందరికి ఇచ్చిన ముడుపులు మాకియబా అని మీ రాహుల్ గాంధీ పెద్ద 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 సంచే పట్టుకొని వచ్చింది కదా సంఖకేసుకొని మనిషికో సంచి వేసుకొని వచ్చిండ్రు మరి వీళ్ళు ఇస్తే వేసుకొని పోతారేమో మరి అదాని ముడుపులపై ఎంపీల ఆందోళన ఇది ఆందోళన చేసినట్టు లేదు మాకు కూడా మనిషికి నీరు అని ఆ బ్యాగులు వేసుకొని వచ్చినట్టు ఉన్నది రాహుల్ గాంధీ గారు మీరు మీ చిత్రం ఉన్నది రాహుల్ గాంధీ గారు ఈ ముడుపులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో మీ రేవంత్ రెడ్డి గారికి కూడా 100 కోట్ల ముడుపులు ఇచ్చిండు ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఓ 100 కోట్లు ఇచ్చిండు ఇది బయట వాడుతుంటే దెబ్బకు మళ్ళీ ఆ 100 కోట్లు వెనక పంపినట్టు ఒకటి రిలీజ్ చేసిండు మరి మీరు ఇక్కడ చూస్తేనేమో మనిషికి ఒక సంచి వేసుకొని వచ్చి బజార్ని నిలబడ్డాడు మీ అందరిని చూస్తే ఎట్టున్నదంటే కొంచెం పాష్ బుచ్చగానే లెక్క కనబడతాను మీరు ఐఫై బుచ్చగానే లెక్క కనబడతాను ఈ సంచులు వేసుకొని వచ్చినందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ మోడీ అదానీ బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మల్లు రవి అనిల్ కాదు ఇదే ఇప్పుడు మీరు సంచులు వేసుకొని వచ్చింది కదా ఇదే బీఆర్ఎస్ నాయకులు టీషర్ట్లు వేసుకొని వస్తే కనీసం అసెంబ్లీలోకి రానివ్వకుండా కనీసం నిరసన తెలిపే హక్కు లేకుండా వాళ్ళని ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేసిండ్రు మొన్న మీరు చేస్తే రైట్ అవుతుంది వాళ్ళు చేస్తే తప్పెట్లయితుంది వాళ్ళు గదే అదాని రేవంత్ రెడ్డి అక్రమాల మీద వాళ్ళు ఫైట్ చేస్తాను మీరు పేరు మార్చుకున్నారు వాళ్ళేమో అదాని రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మీరేం అడుగుతున్నారు మోడీ అదానికి ఉన్న బంధం ఏంది వాళ్ళ అక్రమాల మీద వాళ్ళ అన్యాయాల మీద విచారణ జరపాలని మీరు అంటారు సేమ్ ఫైటింగ్ వాళ్ళది మీది మరి రాహుల్ గాంధీది ఎట్లా కరెక్ట్ అవుతుంది కేటీఆర్ది ఎట్లా తప్పు అవుతుంది కాంగ్రెసు 2 నాలుకల ధోరణి డబుల్ స్టాండింగ్ కథ చూడండి ఇది డబుల్ స్టాండింగ్ కాదు ముందు నీ రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనాలి రాహుల్ గాంధీ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనేమో ఇక్కడ అదానితోటేమో మంచి షర్టా పట్టాలు వేసుకొని తిరుగుతాడు అక్కడనేమో మోడీ షర్ట్ పట్టాలు వేసుకొని తిరుగుతానేమో మోడీది తప్ప అంటున్నావు నువ్వు రాహుల్ గాంధీని రైట్ అంటున్నావు అయ్యి రేవంత్ రెడ్డిది రైట్ అంటాను మోడీ తిరుగుతానేమో తప్పైందట రేవంత్ రెడ్డి తిరుగుతానేమో రైట్ అయిందట ఇక ఫెయిల్ కమ్మంటే ఎందుకు ఫెయిల్ కావు దేశంలో ఇంకా నీకు నాయకత్వం మీద అనుమానాలు ఉండమంటే ఎందుకు ఉండే ఇక ప్రజలకు ప్రతిపక్ష నాయకులకు పో నీ కథమే అయిపోయిందో నీ పని కథమైనట్టు పో